హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్లో మీ ఉదయం టిఫిన్కి వడలు అయితే వేస్తున్నాను. అది ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా పప్పు అయితే నానబెట్టేసాను. నేను ఎప్పుడు ఇంట్లో వడలు వేసినా పచ్చెనపప్పుతోనే వడలు అనేది వేస్తూ ఉంటాను. ఇంట్లో వడలు వేసినప్పుడు మీరు ఏ పప్పుతో వడలు అనేది వేస్తారో నాతో కామెంట్ చేయండి. అంటే వడలు అంటే బొబ్బరి పప్పుతో కూడా వేసుకుంటారు కదా, మీరు బొబ్బరి పప్పుతో వేస్తారా లేదంటే పచ్చెనపప్పుతోనే వేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఇప్పుడైతే పచ్చెనపప్పుతోనే వేస్తున్నాను. సో ఇదైతే బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వడలు ఇంకా టేస్టీగా ఉండాలి అంటే కనుక ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి అలాగే అల్లం ఆనియన్స్ కూడా వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటాయండి. తినే కొద్దీ తినాలి అనిపించేలా ఉంటాయి అన్నమాట. సో అల్లం అయితే ఇంకా పట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని వేసుకోవచ్చు, లేదంటే మీరు పప్పుతో పాటు మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పప్పుతో పాటే మిక్సీ పడుతున్నాను. ఎందుకు అంటే కనుక హాని అయితే ముక్కలు కనిపిస్తే తినదండి. సో దానికి తెలియకుండా ఉండాలి అని చెప్పేసి పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా నేను పప్పుతో పాటే మిక్సీ అనేది పట్టేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కొంచెం జీలకర్ర అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కరివేపాకు కూడా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు అనేది వేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కూడా వేసుకోండి. నేను ఉప్పు వేయడం అయితే చూపించలేదు కదా, నేనైతే పప్పు ఆడేటప్పుడే మిక్సీలో వేసేసాను అన్నమాట. సో చక్కగా ఇంకా మనకు నచ్చిన షేప్లో అయితే వేసేసుకోవడమే. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఎంతమంది బ్లాగ్ని చివరి వరకు పూర్తిగా చూసారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఈరోజు స్నాక్స్ కింద మిల్ మేకర్తో ఇంకా చక్కని స్నాక్ కూడా చేస్తున్నాను ఈవినింగ్కి. సో మిస్ అవ్వకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సో ఇంక ఇప్పుడైతే ఇలా వేగిన తర్వాత తీసేసుకోవడమే. మీరు ఇలా కూడా తినచ్చు, లేదంటే ఇందులో చట్నీ వేసుకుని కూడా తినచ్చు. నేనైతే ఇందులోకి అల్లం చట్నీతో తింటాను. నాకు ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీరు పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా బయటకైతే వచ్చి చూసేసరికల్లా ఏంటో పాములా కనిపించింది నాకు. ఏంటని చెప్పేసి కొద్దిసేపు అలానే నించుని చూశాను. అప్పుడే ఇంకా ఉడుం పిల్ల అయితే ఇందులోంచి బయటకైతే వస్తుంది. చూడండి ఎలా చూస్తుందో. అదిరిపాటుగా చూసేసరికి పామే అనుకున్నాను నేనైతే. కొద్దిసేపు అలా నించునేసరికి బయటికి వచ్చి లోపలికి వెళ్తూ ఉందన్నమాట. సప్పుడు అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరు లేరు అనుకుంటే కనుక బయటికి అనేది వచ్చేస్తుంది. ఇది ఏమొచ్చినా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది. అదిరిపాటుగా చూస్తే నేను పాము అనుకున్నాను. సో చూడగానే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా అసలు? సో ఇంతకుముందు బాగా పెద్దగా ఉండేది ఒకటి తిరుగుతూ ఉండేది. ఇప్పుడు అది కనిపించట్లేదు. ఇది దాని పిల్ల అనుకుంటా, చిన్నగా ఉంది కదా. సో ఇదైతే మా గుమ్మాలో దాకా వచ్చేస్తుంది. కరెక్ట్గా చూసే టయానికి టక్కన వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో దాని గురించి అయితే అది ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా నేనేమి షూట్ చేయలేదు. ఇంకా హనీ అయితే కాలేజ్ నుంచి వచ్చేసింది. ఇంకా స్నాక్స్కి అడుగుతుంది అనమాట, రాగానే తినడానికి ఏమున్నాయి అని చెప్పేసి. ఇంకా తను ఎలాగా అడిగిద్ది కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో మిల్ మేకర్ ఉంటే ఇంకా దాంతో అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట ఇదైతే. సో దీనికి కావాల్సినవి ముందు 2 టేబుల్ స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ తీసుకోండి. అదే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం 1 టేబుల్ స్పూను. ఇవైతే సరిపోతాయి. అది మీరు తీసుకునే మిల్ మేకర్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది తీసుకోండి. మీరైతే మిల్ మేకర్ని అయితే ముందుగానే నానబెట్టేసుకోవాలి. నానిన తర్వాత అవి వాటర్లోంచి చక్కగా తీసేసుకొని వాటర్ అలానే తీసివేసేసుకున్నామంటే కనుక అది పలచగా అయిపోతుంది. అందుకని చెప్పేసి అవి కొంచెం పిండి వేసుకోవాలన్నమాట. అవి చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అప్పటికప్పుడు పిల్లలు ఏమీ లేదు అంటే కనుక చక్కగా చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటూ ఉంటారు. మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి ఫుడ్ కలరు వేయట్లేదు ఇక్కడ. చూస్తున్నారు కదా, అలా మంచిగా మిక్స్ చేసేసుకొని చక్కగా మీరైతే ఇవి నూనెలో ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది. నేను ఎలాంటి కలర్స్ యూజ్ చేయట్లేదు ఇప్పుడైతే. మనం ఇంట్లో వేసుకున్నప్పుడు ఎలాంటి కలర్స్ యూజ్ చేయకండి, అవి మంచివి కాదు కాబట్టి. సో ఇలా న్యాచురల్గానే వేసుకుంటూ ఉండండి. సో
సో ఇవి కూడా మంచి కలర్లోకే వస్తాయి. సో ఇంకా ఇందులోకి అయితే మనం గార్నిష్ చేసుకోవడానికి ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే పక్కన పెట్టేశాను. ఇంకా లెమన్ కూడా పిండుకుంటే సూపర్గా ఉంటాయి. బయటి కన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇంకా ఎప్పుడు వదలరన్నమాట. అలా చేసి పెట్టమని అడుగుతూనే ఉంటారు ఇంట్లో వాళ్ళు. అంత టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేసేసేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా చక్కగా ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్ చేసేసుకుంటే మనకి ఇలా అప్పటికప్పుడు ఏమీ లేవు స్నాక్స్ అనుకునేటప్పుడు ఇలా ఏదైనా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అన్నమాట. దీనికోసం మనం పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అన్నమాట. సో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ రెసిపీస్ కదా ఇవన్నీ కూడా. న్యాచురల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఏదైనా సరే మనకి మంచిదే కదా. అంటే బయట కెమికల్స్తో కలిపినవి కాకుండా మనం ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక అది మంచి ఫుడ్ అవుతుంది. అందులోనూ కూడా మిల్ మేకర్లో కొంచెం ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా తినొచ్చు ఇవి. సో ఎక్కువగా ఏమీ కూడా యూజ్ చేయలేదు కదా. 2 టేబుల్ స్పూన్లు ఏమో కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి. ఇవైతే మన ఇంట్లో ఉండనే ఉంటాయి కదా. సో చక్కగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయి. నేనైతే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ అయితే. ఇంకా దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేనైతే ఒక లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే చక్కగా ఇలా వేసేసుకుని లెమన్ పెట్టి అన్నమాట. సో మేమైతే 4 కూడా చక్కగా తిన్నాము. ఇంకా మేము ఏది చేసుకున్నా కూడా అందరం తింటాం ఇంట్లో. సో మాకైతే ఇవి సరిపోతాయి. సో మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. మా హనీ అయితే ఇంట్లో ఇంకా టమాటో సాస్ అయితే ఉంది. అది వేసుకుని తింటుంది. అది వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే నాకు అది పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా ఆనియన్స్ వేసుకొని చక్కగా లెమన్ పిండుకొని తిన్నాను. మా హనీ అయితే చూడండి ఎవరికి వాళ్ళకి సపరేట్ అయితే చేసేసింది. ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఒక బౌల్లో అయితే వేసి ఇచ్చేసింది. ఫైనల్గా తనైతే చూడండి ఎలా వేసుకుంటుందో. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు ఇంట్లో వేసి పెడుతూ ఉండండి. వాళ్ళు కూడా నచ్చుతుంది కదా. ఏంటంటే పిల్లలు ఎన్ని ఉన్నా కూడా బయట తినడానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు. అలా ఇష్టపడే వాళ్ళకి ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. హ్యాపీగా తింటూ ఉంటారు. బయట ఫుడ్ జోలికే వెళ్ళరు అసలు. సో నేను చెప్పాను కదా హనీ అయితే టమాటా సాస్ వేసుకుంటుంది అని చెప్పేసి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అన్నమాట. ఇది అయిపోయేంత వరకు కూడా హనీ దాన్ని అయితే అస్సలు వదలదు. ఇలాంటి వాటిలోకి అవి వేసుకుని తింటూ ఉంటారు కాబట్టి పిల్లలు మనం ఏం చేయలేము, ఇంకా వాళ్ళ ఇష్టానికే వదిలేయాలి.